పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయిన శని రాశిలోనే సంచరిస్తున్నాడు. మీ జన్మరాశిలోని రవి బుధ గ్రహాలు, 2వ స్థానంలో శుక్రుడు, అలానే మీ రాశికి 4వ స్థానంలో గురుడు, గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం, 5వ స్థానంలో కుజుడు. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం ఫిబ్రవరి నెల అత్యంత అనుకూలంగా మారబోతుంది. ఎలాగూ అంటే కుంభరాశి వారికి జన్మరాశిలోని రవి బుధ గ్రహాలు, ఈ 2 గ్రహాల యొక్క కలయిక కనుక జరిగితే అధికమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. అంటే ఇంకా తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది. ఏదైనా మీకు తెలియనటువంటి విషయం కనుక ఉంటే దాన్ని తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. తద్వారా చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనేక రకాలైనటువంటి ప్రశంసలు కూడా పొందుతారు. ప్రధానంగా బుధుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు మీ ఆలోచన విధానం అత్యంత అనుకూలంగా, సరళంగా మారుతుంది. మీరు ఎవరికైనా సరే సూచనలు సలహాలు కనుక ఇచ్చారంటే ఆ సూచనలు సలహాలతోటి ఎదుటివారు అత్యంత అధికమైనటువంటి లబ్ధిని కూడా పొందుతారు, లాభాన్ని పొందుతారు. ఇక్కడ కుంభరాశి వారు అనుకోవచ్చు, నేను కనుక ఏదైనా సలహా ఇస్తే ఎదుటి వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని. కానీ అది ప్రస్తుతం మీకు పనిచేయదు. కారణం ఏమిటంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నప్పుడు మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క తెలివితేటలు కానీ, మీ యొక్క సూచనలు సలహాలు కానీ ఎదుటి వారికి బ్రహ్మాండంగా లబ్ధిని చేకూరుస్తాయి. మీరు మాత్రం కొన్ని విషయాలలో కొద్దిగా అధికమైనటువంటి మెంటల్ టెన్షన్స్ కానీ, మెంటల్ ప్రెషర్ కానీ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే 24వ తేదీ నుంచి కుజుడు యొక్క వక్రత్యాగం జరిగిపోతుంది. అంటే మీ రాశికి 5వ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉంటాడు. కుజుడు ఎవరు అంటే కుంభరాశి వారికి తృతీయ, 10వ స్థానాధిపతి. సో 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు యొక్క వక్రత్యాగం జరిగినప్పుడు ఇప్పటిదాకా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాలలో కనుక తీసుకుంటే పైకి చాలా స్మూత్గా, సాఫ్ట్గా కనిపిస్తున్నప్పటికీ కొంచెం పై అధికారులతో విభేదాలు కానీ, లేదా విపరీతమైనటువంటి ఒత్తిడి కానీ, అధికమైనటువంటి పని వలన కానీ ఒక ప్రశాంతత కోల్పోయినటువంటి కుంభరాశి వారికి 24వ తేదీ నుంచి ఉద్యోగపరమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుంది. 2వ స్థానంలో శుక్రుడు ఎగ్జాల్టేషన్, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఎవరు అంటే కుంభరాశి వారికి 4థ భాగ్యస్థానాధిపతి. 4థ స్థానం అంటే సుఖస్థానం, గృహస్థానం, మాతృస్థానం కూడా. భాగ్యస్థానం అంటే సంపదకు సంబంధించినటువంటి స్థానం. ఈ 4థ భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడు మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలోనే ఉన్నాడు. అంటే ధనస్థానంలో, వాక్స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్న కారణం చేత, పైగా కుజుడు కూడా మంచి స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట బహు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడతారు. మీలో ఎంత ఆవేశం ఉన్నప్పటికీ దానిని తగ్గించుకొని ఆలోచన పెంచుకుంటారు. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలలో అత్యంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో కానీ, బయట కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ రికగ్నైజేషన్ అనేటటువంటిది కూడా ఇక్కడ కుంభరాశి వారు పొందేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కదా. ప్రస్తుతం ఏలినాటి శనికి కొంచెం బ్రేక్ వస్తుంది. కారణం ఏమిటంటే 2 గ్రహాలు, ప్రధానంగా మీ రాశికి ధనాధిపతి అయిన గురుడు చతుర్థంలో, చతుర్థాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో, ధనస్థానంలో సంచరించేటప్పుడు ఈ గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏలినాటి శనికి కూడా తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది. అంటే ఈ గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన జరుగుతున్న రోజులు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంటే ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. 5వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావము, 5మాధిపతి అయిన బుధుడు కూడా మీ జన్మస్థానంలోనే, జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. కానీ వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ మాసం 2వ పక్షంలో చేసే ప్రయత్నాలు చక్కగా 100% సక్సెస్ అవుతాయి.
ఎందుకంటే మీ రాశికి దశమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు, గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం, జన్మరాశులు రవి బుధ గ్రహాలు. అంటే ఎక్కడా కూడా మీకు ప్రతికూలతలు కలిగించేటటువంటి గ్రహాలు లేవు. అంటే 99% అనుకూలమైన ఫలితాలు. ఒక 1% ఎక్కడొస్తుందంటే ఎవరైనా అసలు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు లేదా ఆ ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఆర్థికపరమైనటువంటి విషయాలను కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఆ 1% నెగిటివ్ అనేది కూడా లేకుండా ఉంటుంది. ఇంకొకటి, కుజుడు మంచి స్థానంలో ఉంటూ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో సంచరించేటప్పుడు ప్రేమ వివాహాలు అనుకూలంగా మారుతాయి. దాంతోపాటు అరేంజ్డ్ మ్యారేజ్ కోసం ప్రయత్నించిన వారికి చాలా కాలం నుంచి, ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తూ ఎంత ప్రయత్నించిన అవకాశాలని దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి, గడప దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతూ అసలు ఏమిటి నా పరిస్థితిలా అయిపోయింది బాధపడుతున్నటువంటి వారికి కూడా అదృష్టం తలుపు తట్టి కళ్యాణ ఘడియలు మోగిస్తుంది. అంటే అంత గొప్ప గ్రహస్థితి ప్రస్తుతం కుంభరాశి వారికి కనిపిస్తుంది. మరి అసలు డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కనుక మనం పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:03 మధ్యలో ఉండే సమయంలో అసలు పొగిడితే పొంగిపోతారు, పొగిడితే విపరీతమైన పొంగిపోతారు. దాంతో చేతిలో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి, జేబు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు పొగడ్తలకు పొంగిపోకూడదు. ఎందుకంటే ఈ పొగడ్తలు అనేటటువంటి మీకు అధికమైనటువంటి ఆర్థిక భారాన్ని కలిగిస్తూ ఉంటాయి, విపరీతమైనటువంటి అధికమైన ఖర్చులు కలిగిస్తూ ఉంటాయి. దాంతోపాటు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు అష్టమ స్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ మనవాళ్లే కదా అని కొంచెం జోవియల్గా ఉండటం కానీ లేదా సరదాగా ఒక మాట మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు విపరీతమైనటువంటి మనస్పర్ధలు కలిగి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 16, 17వ తేదీలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి నిజంగా చెప్పాలంటే కుంభరాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. ఎంత గొప్ప టైం అంటే 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6:45 మధ్యలో మీరు ఏది అనుకుంటే అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి అది అనుకూలంగా మారుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరిగేటటువంటి రోజులు. ఈ రోజుల్లో మీరు లక్ష్మీదేవిని కలువ పూలతో కనుక పూజ చేసినట్లయితే అపారమైనటువంటి ధనయోగం కలుగుతుంది. ఇక్కడ కుంభరాశి వారికి అంత గొప్ప ధనయోగం ఇక్కడ మీకు లభిస్తుంది. అలానే 20వ తేదీ ఉదయం 6:45 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. రహస్యాలు అంటే మా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి లీక్ చేయకుండా ఉండాలి. మీలో ఒకవేళ కోపం వచ్చినప్పటికీ కూడా దాన్ని అణుచుకోవాలి. అంటే ఆవేశం పెంచుకోకుండా ఆలోచన కనుక పెంచుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఏర్పడబోయేటటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇక 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి 24వ తేదీ రాత్రి 12:52 మధ్యలో ఉండే సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలు. ఎక్కడా కూడా ఈవెన్ 1% కూడా ప్రతికూలత ఉండదు. 24వ తేదీ రాత్రి నుంచి 27వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మాత్రం పూర్తిగా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి. అధికమైన అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిసి రావు. ఇక 27వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా చాలా చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. చాలామంది అనుకుంటారు ఇంత గొప్ప ఫలితాలు నాకు కూడా జరిగితే బాగుండు కదా అని. ఖచ్చితంగా జరుగుతాయండి. అంటే ఇప్పుడు మీకు గోచారంలో బాగుంది, వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ కొంచెం ఏదైనా దోషయుక్తంగా ఉన్నా లేదా వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నా ఈ మంచి ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే ఇంతకంటే డబుల్ బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.